వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్న హుజరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరు సొంత పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. సంబంధం ఉన్నా లేకపోయినా ప్రతి ఇష్యూలో వేలు పెట్టడం అతనికి అలవాటుగా మారిపోయింది. ఎవరి అండదండలు చూసుకొని కౌశిక్ రెడ్డి అంత దూకుడుగా వెళుతున్నారన్న చర్చ గులాబీ శ్రేణుల్లో జరుగుతోంది. మొదటిసారి ఎమ్మెల్యే అయిన కౌశిక్ తన ఇమేజ్ పెంచుకోవడానికి ఇలా వ్యవహరిస్తున్నాడా? ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లోకి వచ్చిన కౌశిక్ రెడ్డి పార్టీలో తన ఉనికిని చాటుకోవడానికే ఇలా చేస్తున్నారా? పార్టీ పెద్దలకు తెలిసే ఇదంతా జరుగుతుందా? హుజురాబాద్ నుంచి శాసనసభకు మొదటిసారి ఎన్నికైన పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచేందుకు సెంటిమెంట్ ని నమ్ముకోవాల్సి వచ్చింది. సెంటిమెంట్ అంటే ఇంకేదో అనుకునేరు, అంత సీన్ లేదులేండి. గెలిస్తే మంత్రి అవుతానన్న ఆశతో గెలిపించకపోతే చావే శరణ్యమని ప్రజల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఎలాగోలా గట్టెక్కారాయన. అలాంటి సెంటిమెంట్ డైలాగులు పండించి త్రిముఖ పోటీలో విజయం సాధించారు. అయితే అతను గెలిచాడు కానీ బీఆర్ఎస్ ఓటమి పాలవడంతో ఆయన అమాత్య పదవి ఆశలు ఆవిరయ్యాయి. ఈటెల రాజేందర్ గులాబీ పార్టీలో ఉన్నప్పుడు ఆయనపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కౌశిక్ రెడ్డి గత ఎన్నికల్లో టికెట్ కోసం గులాబీ కండువా కప్పుకున్నారు. ఆయన నోటి దూకుడు పుణ్యమా ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లోకి వద్దామనుకున్న డోర్లు తెరుచుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన కౌశిక్ రెడ్డి తన ఉనికి చాటుకోవడానికి ప్రదర్శిస్తున్న దూకుడు, చేస్తున్న ఓవర్ యాక్షన్ ఎప్పటికప్పుడు ఆయన ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేస్తున్నాయంటున్నారు. ఆ దుందుడుకు వ్యవహారం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద సమస్యగా మారిందని గులాబీ శ్రేణులే అంటున్నాయి. చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలకు వెళ్లడం, తనకు సంబంధం లేని అంశాల్లో వేలు పెట్టి సవాళ్లు విసరడం, మీసాలు తిప్పడం, తొడలు కొట్టడం లాంటి వాటితో కౌశిక్ రెడ్డి తాను ఎమ్మెల్యేనన్న విషయం మర్చిపోతున్నారని బీఆర్ఎస్ నేతలు సైతం అసంతృప్తిగా ఉన్నారట. సొంత పార్టీ నేతల్లో తనపై నెగటివ్ పెరుగుతున్న కౌశిక్ రెడ్డి మాత్రం నేనింతే అన్నట్లు తాను ఎమ్మెల్యే అనే విషయాన్ని మర్చిపోయి వ్యవహరిస్తూ పార్టీకి ఉన్న కాస్త పరువుని తీసేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్లు తలలు పట్టుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యే వ్యవహరించాల్సినట్టు ఆయన ప్రవర్తన ఉండట్లేదని సొంత నియోజకవర్గ ప్రజలే అభిప్రాయపడుతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ పై కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు తీవ్ర దుమారంగా మారింది. జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు హాజరైన ఆ సమావేశంలో బజారు రౌడీలా వ్యవహరించిన కౌశిక్ రెడ్డిని పోలీసులు కలెక్టరేట్ నుంచి బయటకు లాక్కెళ్లాల్సి వచ్చింది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన కౌశిక్ రెడ్డిపై 3 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కౌశిక్ రెడ్డి ఎక్కడుంటే అక్కడ ఏదో ఒక వివాదం రేగుతుందని టాక్ బీఆర్ఎస్ వర్గాల్లోనే వినిపిస్తుంది. అది పోలీస్ స్టేషన్ కావచ్చు, జిల్లా సమీక్షా సమావేశ మందిరం కావచ్చు, ప్రెస్ మీట్ కావచ్చు, అసెంబ్లీలో ఇలా ప్లేస్ ఏదైనా ఆయన వీధి గుండాలా వ్యవహరిస్తున్న తీరు బీఆర్ఎస్ నేతల్లో హాట్ టాపిక్ గా మారింది. తనకంటే సీనియర్ నేతలు 2-3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రజాప్రతినిధులపై కౌశిక్ రెడ్డి వాడుతున్న భాష, పదజాలానికి సంబంధించి కూడా కారు పార్టీ నేతలు సైతం పెదవి విరుస్తున్నారట. కౌశిక్ రెడ్డి ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని బీఆర్ఎస్ నేతలు గుసగుసలాడుతున్నారు. అతనికే చెప్దామంటే ఎలా రియాక్ట్ అవుతాడు అని సైలెంట్ అవుతున్నారట. కౌశిక్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండదండలు పుష్కలంగా ఉన్నాయని, అందుకే గులాబీ పెద్దలు కూడా కౌశిక్ రెడ్డిపై ఏమీ మాట్లాడలేకపోతున్నారని బీఆర్ఎస్ నేతలు గొనుక్కుంటున్నారు. కేసీఆర్ అయినా జోక్యం చేసుకుని కౌశిక్ రెడ్డిని కంట్రోల్ చేస్తే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారట. ఆయన వల్ల పార్టీకి లేనిపోని సమస్యలు ఎదురవుతున్నాయని, భవిష్యత్తులో ఆయన వల్ల పార్టీకి మరింత చెడ్డ పేరు రావడం ఖాయమని వాపోతున్నారు. మొండోడు రాజు కంటే బలవంతుడంటారు. మరి మొండితనానికి పరాకాష్ట లాంటి కౌశిక్ రెడ్డి గులాబీ బాస్ చెప్తే అయినా తన స్టైల్ మార్చుకుంటారు లేదో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.